ఫ్రెండ్స్, తెలుగు స్టార్ హీరోయిన్ కన్నుమూత. ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, సినీ పరిశ్రమలో విషాదాల సంఖ్య ఎంత మాత్రం తగ్గడం లేదు. పేరుగాంచిన నటీనటులు, దర్శకులు, నిర్మాతలు, సింగర్స్, రైటర్స్ లేదంటే వారి కుటుంబ సభ్యులు ఇలా ఎవరికొకరు మరణిస్తూనే ఉన్నారు. ఇప్పటికీ దర్శకుడు అలాగే బిగ్ బాస్ కంటెంటెస్ట్ అయిన సూర్యకిరణ్, మొగల్ రేకుల ఫేమ్ పవిత్రనాథ్, సీరియల్ నటి పవిత్ర జయరాం, మరో సీరియల్ నటుడు చందు, దర్శకుడు సూర్యప్రకాష్, రైటర్ శ్రీ రామకృష్ణ, క్యారెక్టర్ ఆర్టిస్ట్ వీరభద్రరావు, విలన్ డేనియల్ బాలాజీ, అదేవిధంగా హీరోయిన్ అమృత పాండే, మ్యూజిక్ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్, సింగర్ సింగ్, ఉమా రామానన్ వంటి వారు కన్నుమూశారు. ఈ షాకుల నుండి సినీ పరిశ్రమ ఇంకా కోలుకోకుండానే ఇప్పుడు మరో సీనియర్ నటి కన్నుమూసింది. వివరాలకు వెళ్తే ప్రముఖ నటి స్మృతి బిస్వాస్ కన్నుమూసింది. మహారాష్ట్రలోని నాసిక్లో ఉన్న ఆమె నివాసంలోనే చివరి శ్వాస విడిచినట్టు తెలుస్తోంది. వృద్ధాప్య సమస్యల కారణంగానే ఈమె కన్నుమూసినట్టు సమాచారం. హిందీ, మరాఠీ, బెంగాలీ భాషలో ఈమె అనేక చిత్రాలు నటించి క్రేజ్ను సంపాదించుకుంది. అయితే స్మృతి బిస్వాస్ 1930లో సినిమాల్లోకి అడుగుపెట్టిన ఈమె నేక్ దిల్, అపరాజిత్, మోర్రంగాల్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు నటించారు. మొత్తం 90 సినిమాలు నటించి ఎన్నో అవార్డులు, రివార్డులు పొందిందట. ఈమె వయసు 100 ఏళ్ళు అని స్పష్టమవుతుంది. ఈమె మృతి పట్ల కొంతమంది సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. అదేవిధంగా తెలుగు సినిమాలు కూడా చాలా చేసింది. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.